ఢిల్లీలోని శంభు సరిహద్దులో రైతులపై బాష్పవాయు గోళాల ప్రయోగం సిగ్గుచేటని, రైతాంగ ఉద్యమంపై మోడీ ప్రభుత్వ అణచివేతను ప్రతిఘటించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్లోని ఎన్ఆర్ భవన్లో ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను మీరు రైతులేనా అంటూ రుజువులను అడగడం సిగ్గుచేటన్నారు. జవాబు చెప్పగలుగుతామని చెప్పేసి ఏదైతే జిల్లా కార్యవర్గం భావించిందో అది సరి అయిందే అనేది భావిస్తూ, ముఖ్యంగా మొదటి అంశం తీసుకున్నప్పుడు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడీ కేవలం మతోన్మాద విధానాలతోనే అధికారం రాలేము, సంక్షేమ పథకాల్ని జోడించాలి, ఆ సంక్షేమ పథకాలు రాముడు కలిస్తే అధికారం రాగలుగుతాం భావించి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు, అట్లాగే రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతానని, ఏటా 2 కోట్ల నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని, ఆ రకంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 పైసలు కూడా ఏ బ్యాంక్ ఖాతాలో వేయలేదు. 15 లక్షలకు నిరుద్యోగం ఎక్కడ కూడా భర్తీ చేయలేదు. మొత్తం వాగ్దానాలు, హామీలు అమలు చేయకుండా దేశ ప్రజల్ని మభ్యపెట్టిన దానికి ద్రోహం చేశారని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ నేపథ్యంలో ప్రధానంగా 2014 నాటికే రైతాంగ ఆత్మహత్యలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రైతాంగ ఆత్మహత్యల్ని నివారించడానికి తగిన చర్యల్ని చేపట్టాలి. దానికి ప్రధానమైనది ఎంఎస్పి అన్ని పంటలకు వర్తింపజేసి రైతు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే విధానాన్ని చట్టబద్ధత కల్పిస్తే రైతాంగం ఏ సంక్షేమ పథకాలకు కానీ ఏ సబ్సిడీలకు కానీ ఎదురు చూడకుండా వ్యవసాయ రంగాన్ని ముందు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం అనేది ఆలోచన ముందుకొచ్చింది. ఆ ఆలోచనే ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టిందనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి కామ్రేడ్స్. ఎందుకంటే ప్రధానంగా ఏఐకేసిసి మొదట 300 సంఘాలని ఐక్యం చేసింది, ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏంటి ప్రధానమైన డిమాండ్లు మనందరూ తెలుసు, మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇది కాదు. ఈ నేపథ్యంలో దాదాపుగా కరోనా సమయంలో 13 మాసాలు ఢిల్లీ సరిహద్దుల్లో అనేక రూపాలు మనం తెలంగాణ సాధనోద్యమం చూసుకున్నప్పుడు తెలంగాణ సాధనోద్యమంలో అనేక ఉద్యమ రూపాలు కొత్త ముందుకు వచ్చిన విషయాన్ని మనం గమనించాము, పాటించాము, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమాన్ని మనం ఒక్కసారిగా చూసుకున్నప్పుడు 13 మాసాలు 750 మంది ఆ చలిలో అయితేనేమి, పోలీసులు జరిపిన కాల్పులో అయితేనేమి, ఆ ఉద్యమంలో 750 మంది రైతులు అసూలు బాసారు, అమరత్వం పొందారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదైతేనేమి కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరాదిన జరిగే రాష్ట్రాల్లో
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతాంగం అంతా కూడా మోడీ సర్కార్కు వ్యతిరేకం అవుతారు అని భావించి ఒక సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పిన ఖాతరు చేయని మోడీ రైతు సమస్యల్ని పరిష్కరించమని సూచనలు చేసిన లేదు, ప్రపంచంలో అనేక దేశాలు, కెనడా లాంటి దేశాలు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నామని చెప్పిన తలవక్కని మోడీ చివరికి దేశ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎంఎస్పి చట్టబద్ధత కల్పిస్తామని, రుణమాఫీ, శాశ్వత రుణమాఫీ, అట్లాగే ఏదైతే ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం, రైతులపై పెట్టే కేసులన్నీ రద్దు, ఈ ప్రత్యేకంగా ఈ కేసుల అన్నిటి మీద రాతపూర్వక హామీ ఇచ్చి ఉద్యమాన్ని తాత్కాలిక విరమణ చేయించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ తెలుసు, కొత్తగా మనం ఇదేం కాదు. ఈ నేపథ్యంలో బురదొస్తే కదా రాయేసుకుని దాటిపోయినట్టుగా ఎన్నికలు అయిపోయినాయి. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు రైతాంగ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతులకు జోహార్ 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 రైతు అమర వీరులకు జోహార్. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పెద్ది వెంకట్రాములు, బొంబాయి గంగారాం, ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారాములు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కె గంగాధర్, గుమ్ముల గంగాధర్, జి కిషన్, పల్లపు వెంకటేష్, డి సాయిరెడ్డి, పుట్టి నడిపినాగన్న, యు రాజన్న, బి బాబన్న, ఆర్ దామోదర్, ఈ రమేష్, టి గంగాధర్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీసులు పాల్గొన్నారు.